ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు బెట్టింగ్ లో పాల్గొన్న 6 వ్యక్తులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13,60,000 నగదు, అలాగే ఆన్లైన్ లో 5,05,000 నగదు ఫ్రీజ్, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. స్థానిక వికాస్ నగర్ 3వ లైన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఆయన సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు టాస్క్ ఫోర్స్ కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. సో వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్, ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అని ఆయన. అతను గత 10 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, అదేవిధంగా ఆడిపిస్తున్నాడు. అతనితో పాటు అతను ప్రతిష్ఠ చేసి అతను విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అని ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు. పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్కి పంపిస్తారు, అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు. సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళు గెలిస్తే లేకపోతే ఓడితే ఆ 24 అవర్స్లో నెక్స్ట్ 1 డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బెట్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి 6 దొరికారు. వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 వరకు బెట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద వాళ్ళు బెట్టింగ్ చేస్తూ మనకి దొరికారు. వాళ్ళని ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ తాటినేని శ్రీనివాసరావు ఉన్నాడో